రీసెంట్‌గా మంగ్లీ స్కామ్ అనేది ఒకటి బయటపడింది మ్యామ్. దాంట్లో అంటే దాంట్లో నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళకు న్యాయం జరగట్లేదు. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినా కేసులు తీసుకోవట్లేదని చాలామంది బాధపడుతున్న పరిస్థితి. ఎందుకు మ్యామ్? అంటే ఫేమ్ ఉందనా? లేదా ఇంకా సామాన్యుల వైపు పోలీసులు నించోవట్లేదు అనుకోవచ్చా దీంట్లో? ఇప్పుడు డే 1 నుంచి కూడా నాలాంటి వాళ్ళు చాలామంది మంగ్లీకి డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉండకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు. అసలు ఈ స్కామ్ జరుగుతున్నది ఆమెకి తెలుసు అనే భావనలోనే మేము మాట్లాడాం. ఒకవేళ ముందు లేకపోయినా తరువాత అయినా సరే బాధితుల పక్షం వహిస్తే బాగుంటుంది. నిజంగా ఎలాగో ఈ పేరంటూ వచ్చింది కాబట్టి, ఈమె పేరు వచ్చిన దానికోసం అని చెప్పి వేణు ఉడుగుల వాళ్ళతోటి మధ్యవర్తిత్వం చేయించుకోవటం కావచ్చు, లేకపోతే లాయర్ సుబ్బారావు తోటి గొడవలు కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు బోలెడు మంది. ఇన్ని జరుగుతూ ఉన్నా ఎందుకు మంగ్లీని పోలీసులు ప్రశ్నించట్లేదు అని ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అతను ఎవరో నాకు తెలియదు అనటం, ఆవిడ తరువాత కొంచెం తెలుసు, అభిమానిగా తెలుసు అని, ఆ తర్వాత మరి ఆ డబ్బులు లెక్క పెట్టిన ఇల్లు మీదే కదా అంటే అవును నాదే అనటం. మరి డబ్బులు లెక్క పెట్టే ఇల్లు నీకు తెలిసినప్పుడు నీకు స్కామ్ తెలియకోకుండా ఎలా ఉంటుంది అని ఇలా అడుగుతూ ఉంటే ఫైనల్గా ఆవిడ చెప్పినది ఏంటంటే, ఆ ఇల్లు మధుకు అమ్మేశాను నేను, కానీ ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు, పొజిషన్ ఇచ్చాను అని చెప్తుంది. ఈ ముక్క ఎప్పుడు చెప్పాలి? స్టార్టింగ్ ముందు చెప్పాలి. ఇక్కడే ఆమె డొల్లతనం బయటపడుతుంది. సరే అది కాకుండా సరే మధు అనేవాడు స్వచ్ఛందంగా లొంగిపోయే ముందు ఒక వీడియో రిలీజ్ చేసి లొంగిపోయాడు. అది కూడా ప్లాన్ ప్రకారమే. అసలు ఎవడైతే బాధితుడు ఉన్నాడో వాడే నిందితుడు అని చెప్పి ఓ బండవాడి మీద వేసి, అంటే వీడి గురించి ఎక్కువ మాట్లాడుకోకుండా అతని గురించి ఎక్కువ మాట్లాడుకోవాలని ఆ వీడియో ఒకటి రిలీజ్ చేసి లొంగిపోయాడు. అది లొంగిపోవటానికి కూడా కారణం ఏంటి? అందరూ మంగ్లీ అంటే ఇంకా మంగ్లీ గురించి తక్కువ మాట్లాడుకుంటారు, మధు గురించి హిమకాంత్ రెడ్డి గురించి మాట్లాడుకుంటారులే అని మంగ్లీ కొంచెం రిలాక్స్ అయింది. కానీ రిలాక్స్ అవ్వటానికి వీలు లేకోకుండా, రిలాక్స్ అవ్వటమే కాకుండా అంటే అంతకుముందు కూడా కొంతమందికి ఇంటర్వ్యూలు ఇచ్చి నేను ఏ పాపం ఎరగను అని చెప్పి చెప్పింది. అయినా ఎవరు పెద్దగా నమ్మినట్లుగా అనిపించలేదు. సరే అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంటు ఈ రమావత్ మధు దగ్గర డ్రైవర్గా పనిచేసిన అతను, వాళ్ళ ఆఫీస్లో పనిచేసిన అతను, మార్కెటింగ్లో చేసిన వాళ్ళు, వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏంటంటారు వీళ్ళందరూ? ఈమెకి పేరు ఎక్కడా లేకపోవచ్చు, పుస్తకాల్లో ఈవిడ పేరు లేకపోవచ్చు, కానీ ఈమె అన్ని పనుల్లోనూ భాగం పంచుకునేది. మరీ ముఖ్యంగా రాత్రిపూట లెక్కలు చూసుకునే దగ్గర మటు ఖచ్చితంగా ఈవిడ ఉండేది అని మాట్లాడుతున్నారు. ఈమె తమ్ముడు శివాకి క్యాష్ అంతా అతనే హ్యాండిల్ చేసేవాడని, చెక్కులు వస్తే ఆన్లైను రమావత్ మధు పేరుతో మధుకి క్రెడిట్ అయ్యాయని ఇలా రకరకాలుగా చెప్తున్నారు. మరి వీళ్ళెళ్ళి కంప్లైంట్ చేయట్లేదా? లేకపోతే ఏదైనా కానీ ఈ కేసు మట్టుకు సజావుగా అయితే జరగట్లేదు. మనకి ఆ సజావుగా జరుగుతుంది, సీరియస్గా ఉన్నారు వీళ్ళు అనేటట్లయితే మట్టుకు కేసు లేదు. అంటే అడ్వకేట్ అంటే ఎవరైతే మోసపోయారో వాళ్ళ తరపున మాట్లాడడానికి వెళ్ళిన అడ్వకేట్ కూడా అంటే అక్కడ చెక్ చేయడము అనేది కూడా ఒక డ్రామా లాగా అనిపించింది. అక్కడ ఏంటంటే ఇప్పుడు అతన్ని ఎట్లా అయినా సరే స్టేషన్ దాకా వచ్చాడు కాబట్టి ఏదో ఒకటి చేసి అతను కొంచెం వెనక్కి పంపించాలి అనే ఒక ప్లాన్లో పోలీసులు ఉన్నారనిపించింది. లేకపోతే ఇంకోటి మమ్మల్ని నిలదీస్తాడా వచ్చి అనే దానికోసం అని చెప్పి ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో వాళ్ళని ఎత్తిన పాలు పోసినట్టు అతని దగ్గర లిక్కర్ వాసన వచ్చింది. లిక్కర్ వాసన వస్తే బ్రీత్ అనలైజర్ టెస్ట్. అసలు ఎవరిచ్చారండి అధికారం? ఎక్కడ చేయాలండి బ్రీత్ అనలైజర్ టెస్ట్? డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే చేయాలి, మిగతా ఎక్కడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చేశారు? అతని ప్రతిష్టని దెబ్బతీయాలి. అతను ఎవరైతే బాధితులు అతను నమ్ముకున్నారో, ఏంది మావాడు ఇట్లా తాగి స్టేషన్కి వెళ్ళాడా అనుకోవాలి అని.
పైగా అతని క్యారెక్టర్ గురించి కూడా మంగ్లీ కూడా అతనికి శ్రీముఖి అంటే క్రష్ అని చెప్పటం, అంటే ఒక రకంగా ఇతను వీళ్ళ తరఫున వచ్చి నిలబడుతున్నాడు కాబట్టి ఇతని పైన వాళ్ళకి ఎవర్షన్ రావాలి అన్న ప్లాన్ వీళ్ళు అమలు చేశారు అని అనిపిస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో అసలు ఈ బాధితుల బాధ ఎవరు పట్టించుకుంటారు? అసలు ఈ ప్రభుత్వానికి చెమగుట్టినట్లేదా? ముందు సిఐడి అన్నారు, ఇప్పుడు సిబిఐకి ఇచ్చారు. సిబిఐ ద్వారా అయినా సరే బాధితులకి న్యాయం జరగాలని చెప్పి కోరుకుందాము. ఇక ముఖ్యంగా నేను ప్రతిసారి ఈ మంగ్లీ వీడియో మాట్లాడేటప్పుడు నేను చివరిలో ఒక విజ్ఞప్తి ఏంటి అంటే, ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు కష్టపడి మీ రక్తమాంసాలు చిందించి చెమట చిందించి డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఈ డబ్బును మట్టుకు ఇట్లా ఈయన కాసి నక్కల పాలు చేసినట్టు వీళ్ళ ఈ మోసగారుల చేతిలో మీ డబ్బులు పోసుకోవద్దు. మీ దగ్గర డబ్బు అంటూ ఉంటే మీరు ఎల్ఐసిలో పెట్టుకోండి, లేదు పోస్ట్ ఆఫీస్లో పెట్టుకోండి, లేదు బ్యాంకుల్లో డిపాజిట్ పెట్టుకోండి, లేదు బంగారం కొనుక్కోండి, లేదు అనుకుంటే ఏ మూలైనా ఎక్కడైనా సరే చిన్న స్థలం కొనుక్కోండి. అంతేగాని ఈ విధంగా ఇట్లాంటి మోసగాళ్ళ చేతులు మీకు ఇవన్నీ చేస్తే వడ్డీ తక్కువ రావచ్చు, కానీ మీ డబ్బు మీ అసలు పదిలంగా ఉంటుంది. ఇంతకుముందు చిన్న మొత్తాల పొదుపు స్కీములు ఇవన్నీ చాలా ఉండేవి. ప్రభుత్వం కూడా ప్రోత్సహించేది పొదుపుల పట్ల, పొదుపు గురించి. ఈ మధ్య ప్రభుత్వం కూడా ఏమీ అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు. అందుకని జనాలు ఇష్టమైతే బాగున్నాయి డబ్బులు అంటే ఖర్చు పెట్టుకుంటున్నారు, అది ఇది కాదు అనుకుంటే ఇలాంటి వెధవల చేతిలో పోస్తున్నారు. ఇది ఇట్లాంటి ఆగాలని కోరుకుందాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.